నమస్తే. ప్రస్తుతం నా వెనకాల కనిపిస్తున్న పాప పేరు రిషిత. సో ఈ పాపకి 10 years ఆఫ్ ఏజ్. సో ఇప్పుడు ఈ పాప గురించి ఎందుకంటే ఈ పాప పుట్టినప్పటి నుంచి ఆ పాపకి చెవులు వినపడవు అనమాట. సో కంప్లీట్గా చాలా ఆపరేషన్ సుమారుగా ఇప్పటివరకు ఆ పాప 10 years కాబట్టి సో సెకండ్ ఇయర్ నుంచి ఇప్పటివరకు సుమారుగా 20 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ చేయించారు. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం సీరియస్ ఉండడం వల్ల ఇంకోటి పాపకి ఇంకా కంపల్సరీ పాపకు మాటలు రావాలంటే ఇంకా ట్రీట్మెంట్ చేయాల్సింది. సో కాబట్టి ఇప్పటివరకు ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. సో వీలైనంత ప్రయత్నం మేము చేసినాం, ఇంకా మా వల్ల అవ్వట్లేదు అని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది. సో పాప నేటివ్ ఎక్కడి నుంచి అంటే కరీంనగర్ జిల్లా, సో రామడుగు మండల్ అండ్ రంగసాయిపల్లి విలేజ్ నుంచి వెళ్ళినారు. ఒకసారి వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడు సార్. ఒకసారి రండి. సో ఏం జరిగింది పాపకి, అసలు ఎప్పటి నుంచి ఇట్లా జరిగిందని తెలిసింది మీకు? పాప 2016లో జన్మించిందండి. పాపకు 1 year ఉన్నప్పుడు ఎన్ని సౌండ్స్ చేసినా తిరిగి చూడడం లేదు అని అప్పుడు టెస్ట్లు చేయించాము. టెస్ట్లు చేయించితే అప్పుడు పాపకు 100% లాస్ ఉందని తెలిసింది. అప్పుడు వాళ్ళ డాక్టర్లు ఏం చెప్పారు, ఇయరింగ్ మిషన్స్ వాడాలి, వాడితే పాపకు వినిపిస్తుంది, మాటలు స్పీచ్ థెరపీ ఇప్పించాలని చెప్పారు. ఆ ఇయరింగ్ మిషన్స్ లక్షలలో ఖర్చు. అప్పుడు మా దగ్గర అంత ఆర్థికంగా లేదని తెలిసిన వాళ్ళ దగ్గర తిరుపతిలో దేవస్థానం నుంచి ఫ్రీగా జరుగుతుందని తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతిలో వెళ్ళిపోయి అక్కడే ఉన్నాం. తిరుపతి 1 year ఉండేసి తిరుపతిలో ఉన్నాను. 1 year మా ఫ్యామిలీ తోటి తిరుపతిలో ఉన్నాము. ఉండి అక్కడే చూపించాము. ఒక 1 year ఉన్న తర్వాత పాప కూడా ఎటువంటి రెస్పాండ్ కాలేదు. అంటే పాపకు వినిపివ్వడం లేదు, ఏం కాలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ పాపకి ఇక్కడ సెట్ అవ్వడం లేదు, మీరు తప్పకుండా సర్జరీ చేయించాలి, హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పారు. సో నార్మల్ మీరు ఏం చేస్తుంటారు వర్క్? నేను అంతకుముందు ఒక ప్రైవేట్ టీచర్ని ఒక 10 years వరకు చెప్పాను. పాప ప్రాబ్లం తెలిసినప్పటి నుండి ఇక వేరే వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకోవడం. ప్రెసెంట్ ఒక డెలివరీ బాయ్ గా చేసుకుంటాను. సో ఇప్పుడు డెలివరీ బాయ్ పాప ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవును. సో సర్జరీ అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత? ఆ సర్జరీ హైదరాబాద్ వచ్చాక చాలా ఖర్చుతో కూడుకున్నది. 10-12 లక్షల ఖర్చుతో కూడుకున్నది. అంతా మా దగ్గర లేదని తెలిసిన వారు డాక్టర్ సలహా తీసుకుంటే, దీనికి కేంద్ర ప్రభుత్వం పథకం ఉంది, దానికి అప్లై చేసుకోండి, నిరుపేదలకు వస్తుంది, మళ్ళీ ఖర్చు అవుతుంది అన్న తర్వాత ఆ పథకానికి అప్లై చేసుకొని బయట దాతల ద్వారా 2019లో సర్జరీ చేయించాము. సర్జరీ చేయించి 1 year అక్కడే మళ్ళీ ఉండాలి. రెగ్యులర్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి పాపని. 1 year అక్కడే ఉండి రెగ్యులర్గా పాపని స్పీచ్ తిరిగి తీసుకెళ్ళి ఉన్నాము. కరోనా రావడం వల్ల తిరిగి స్వగ్రామానికి వచ్చాము. ఇప్పుడు బాగున్న టైంలో 2022లో పాపకు ఆపరేషన్ అయిన ప్లేస్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత కరోనా వచ్చిన వరకు బాగానే ఉంది. అప్పుడు పాప మాట్లాడడం కావచ్చు, చిన్న చిన్న పదాలు మాట్లాడడం అదంతా జరుగుతుంది. అంటే పాపకు ఆపరేషన్ టైంలో ఇలా కట్ చేసి తలలో మిషన్ పెట్టేస్తారు. అది కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ. తలలో మిషన్ ఒకటి ఉంది, చెవి పైన ఒక మిషన్ పెట్టారు. 22లో ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ సర్జరీ చేయించాను. అప్పుడు ఎంత ఖర్చు అయింది? అప్పుడు ఒక 4-5 లక్షలు అయితే అంటే డాక్టర్ వాళ్ళు సహకారంతో తక్కువలో కంప్లీట్ చేశారు. అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ కు వెళ్ళాను. అప్పుడు ఆపరేషన్ కు నాకు ఏం లేదని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నేను ఏం చేయలేనని చెప్పారు. 2022లో మళ్ళీ వెళ్ళాను. ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అని అంటే వెళ్తే నేను మళ్ళీ ఏం చేయలేను అన్నాడు. అప్పుడు మా ఊరి ఎంపీటీసీ గారి సహకారంతో, దాతల సహకారంతో పాప సర్జరీ చేయించాను. అప్పుడు అంటే ఏ రాజకీయ నాయకులు కూడా మీకు సపోర్ట్ చేయలేదు? ప్రజల నుంచి అప్పుడు ప్రజల నుంచి వచ్చింది. ఆ విషయం న్యూస్ లో రావడం వల్ల అది కేటీఆర్ దాకా వెళ్ళిపోయింది. కానీ అప్పటికే పాప సర్జరీ అయింది. 2022లో సర్జరీ అయిపోయింది. 23లో ఆ చెవు పైన ఉన్న మిషన్ చెడిపోయింది. చెడిపోతే ఆ కొత్త మిషన్ కావాలి. ఎందుకంటే అది ఉంటేనే పాపకు వినిపిస్తుంది. ఆ మిషన్ కాస్ట్ 7.5 లక్షలు. ఇప్పటికే చాలా అప్పులతో ఉన్నాను, అది భరించలేనని మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. గత 5 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి వస్తున్నాను సార్, మరి పాప ప్రాబ్లం ఇప్పుడు ఇది అని అంటే, ఈసారి తప్పకుండా హెల్ప్ చేస్తాను, అది మిషన్ కాస్ట్ ఏంటంటే 7.5 లక్షలు అని చెప్పాను. సరే 7.5 లక్షలు కానీ నేను హెల్ప్ చేస్తాను, ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే రాదు, నువ్వు అడ్జస్ట్ చేసుకో అన్న తర్వాత నేను మా మిస్సెస్ మంగళసూత్రం తాకట్టు పెట్టేసి 1 లక్ష అడ్వాన్స్ తీసుకొని ఈఎంఐలో తీసుకొని పాపకు పెట్టాను. పాపకు వినిపిస్తుంది. తర్వాత వెళ్తే తర్వాత అన్నారు. కొన్ని రోజుల తర్వాత వెళ్తే మళ్ళీ నేనేం చేయలేను అన్నారు. చేతులు ఎత్తేసారు. తర్వాత ఎంత ఈఎంఐ మంత్లీ? ఎంత ఈఎంఐ? మంత్లీ 19,000 ఇంకా స్టిల్ కడుతున్నాము. స్టిల్ కడుతూ మన పాపకి ట్రీట్మెంట్ ఇక కట్టలేక ఇట్టే కట్టడానికి అవుతుంది, ట్రీట్మెంట్ లేక ట్రీట్మెంట్ ఆపేసుకున్నాను. సో ఇప్పుడు పాప కంప్లీట్ గా క్యూర్ కావాలంటే
ఇంకెంత ఖర్చు అవుతుంది? ఇంకా 5 lakhs ఖర్చు అవుతుంది. ఇంకా 5 lakhs అయితే కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది పాపకి. క్యూర్ ఆ అవుతుంది. మిషన్ డబ్బులు అనేది అంతా మిషన్ అయిపోతుంది. అది మీరు చూసుకుంటారు. సో పాప ట్రీట్మెంట్ కి ఇప్పుడు డబ్బులు అయితే లేవు, ఉన్న పైసలు ఈఎంఐ లో మిషన్ లోకి వెళ్ళిపోతుంది. అవును. సో ఇప్పుడు ఇది సో ఎక్కడ ఉంటారు ప్రెసెంట్, ఎక్కడ స్టే చేస్తున్నారు మీరు? కరీంనగర్ లో ఉండి అక్కడ చూసుకుంటారు. సో ఇప్పుడు ఇంకా 5 lakhs అయితే పాపకి సెట్ అవుతుంది. సో అంటే మంచిగా మాట్లాడగలుగుతా మనలాగా? అంటే మనలాగా కొంచెం బెటర్, అంటే మనంతా పర్ఫెక్ట్ రాదు కానీ పర్లేదు, మాట్లాడగలం, కమ్యూనికేట్ చేయగలం. స్కూల్కి వెళ్తుందా పాప ఇప్పుడు? వెళ్తుంది. రెగ్యులర్ స్కూల్కే పంపిస్తున్నాను. 3rd కంప్లీట్ అయింది, 4th. అవునా? తను అంటే మాట్లాడలేకపోయినా అర్థం చేసుకొని ది బెస్ట్ ఇస్తుంది స్కూల్లో. ఓకే. A1 A+ గ్రేడ్ వస్తుంది తనకు. ఆడ కూడా మంచిది. తను అన్ని చూసిన స్పాట్ లో డ్రాయింగ్ చేస్తుంది. సిస్టమ్ కూడా తనకు టచ్ లో ఉంది. సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తా, అంటే డయాగ్రామ్స్ వేసి చాలా నాలెడ్జ్ ఉంది. కానీ మాట రావాలని నా తాపత్రయం. రైట్. సో చూసారు కదా, ఇది పాప పరిస్థితి. సో 10 years ఆఫ్ ఈ పాప. సో ఆల్మోస్ట్ ఉన్న డబ్బులన్నీ, సో మిషన్కి కావచ్చు, దానికి ఈఎంఐ కావచ్చు, ఈఎంఐకి కట్టడం వల్ల ఒకప్పుడు ప్రైవేట్ టీచర్గా ఉన్న తను ఇప్పుడు డెలివరీ బాయ్ అవ్వాల్సిన పరిస్థితి. బికాజ్ వాళ్ళ పాపకి ట్రీట్మెంట్ చేయించుకుందామని చెప్పేసి. సో చాలామంది రాజకీయ నాయకులు చేస్తాను అని చెప్పి చేతులు వేసేసినప్పుడు సో ప్రజలందరూ హెల్ప్ చేసి పాపకి 2 times సర్జరీ అయినప్పుడు 2 times కూడా ఆ ప్రజలే ఆదుకున్న పరిస్థితి. సో ఇప్పుడు మరోసారి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు, మరోసారి ప్రజల మీద ఆశ పెట్టుకున్నారు. సో ప్రజలు మరోసారి హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి తన ఆశాభావం వ్యక్తం చేస్తారు. సో ఒకసారి మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ కావచ్చు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కానీ. 770 జీపేనా? జీపే, ఫోన్పే. ఎంత? 77 0 24 88 503 503. ఏం పేరు వస్తుంది? రాజశేఖర్. సో ఇది ఒకవేళ మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు పాపకి హెల్ప్ చేయాలి. సో పాప ఆల్రెడీ చాలా యాక్టివ్, స్కూల్కి వెళ్ళి కూడా A grade వస్తుందంట. సో పాప కేవలం కమ్యూనికేట్ చేయలేకపోతే, వినపడకపోవడం వల్ల, సో మాట్లాడలేకపోవడం వల్ల సో తను ఇంకా యాక్టివ్గా లేని పరిస్థితి. కాబట్టి ఈ నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఏదైనా సరే 770 24 88 503. అండ్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికైనా సరే బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే దాంతోపాటు మేము కింద స్క్రోలింగ్లో కూడా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. సో కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ పాపకి మరోసారి గతంలో మనం ఆదుకున్నాం, మరోసారి ఇప్పుడు మళ్ళీ మనం ఆదుకోవాల్సిన పరిస్థితి పాపకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 8 lakhs మధ్యలో అయితే ఇంకా పాప కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. సో మనలాగే యాక్టివ్గా అవుతుంది ఈ పాప అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కోరుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలాసార్లు సాయం చేశారు ప్రజలు. ఈసారి కూడా మా పాపకు సాయం చేసి మాట ఇప్పించగలరని ఒక తండ్రిగా నా ఆవేదన. సో థ్యాంక్ యూ.